శివరాత్రి రోజున కానీ ఏకాదశి రోజున కానీ మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా చేస్తే మనకి ఉపవాసం ఉన్నటువంటి ఫలితం అనేది ఉంటుందో దాని గురించి నాకు తెలిసినవి కొన్ని చెప్తాం అనుకుంటున్నానండి. ఉపవాసం ఉన్నప్పుడు ఆ రోజంతా కూడా మనసు దేవుడి మీద లగ్నం చేయగలిగితేనే ఆ ఉపవాసం చేసినందుకు ఫలితం ఉంటుంది. అలా కాకుండా మనం ఉపవాసం ఉన్నామని ఏమి తినకుండా మామూలుగా లోకంలో అన్ని పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నట్టయితే మనసు అనేది దేవుడి మీద లగ్నం చేయలేదు కాబట్టి దానికి ఫలితం ఉండదు. ఆ రోజు లంకనం చేసినట్టే లెక్క అని కొంతమంది చెప్పారు. నాకు అదే అనిపించింది. అంతే కదా, ఎందుకంటే మనసు లగ్నం చేస్తేనే కదా దాని ఫలితం అనేది రావటానికి. మనసు దేవుడి మీద లగ్నం చేయటం కోసమే ఈ ఉపవాసం అనేది పెట్టడం. ఉపవాసం అనేది దేనికి అంటే తినకుండా ఉండేది దేనికంటే ఈ 25 తత్వాలతో కూడి ఉన్నదే దేహం. 25 తత్వాలు జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ ప్రాణములు 5, పంచ తన్మాత్రలు 5, అంతఃకరణ 4, ఆత్మతోటి 25 తత్వాలు. ఈ 25 తత్వాలతోటి భగవంతుడు మనకి శరీరాన్ని ప్రసాదించాడు. మనం తిరుగుతున్నామంటే ఇవన్నీ ఉండే కాబట్టి వీటిల్లో మనస్సు ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. మనిషిని ఏ దారికి తీసుకెళ్ళినా మనసే, అటు నరకానికి తీసుకెళ్ళినా స్వర్గానికి తీసుకెళ్ళినా. ఈ స్వర్గానికి తీసుకెళ్ళాలంటే ఆ మనసును అనేది భగవంతుడి వైపు నడిపించాలి. మనం ఆ మనసును నడిపించాలంటే మనసు గట్టిగా చెప్పుకొని శరీరంలో ఉన్నటువంటి 25 తత్వాల్లోని కర్మేంద్రియాలు అంటే పనికి ఉపయోగించేటటువంటి ఇంద్రియాలు 5. ఆ కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యమని వీటిని కర్మేంద్రియాలు అంటారు. ఇవి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాత్రమే అవి వెళ్తాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు కూడా అక్కడ వెళ్తాయి కదా. అన్ని 20 తత్వాలు వెళ్తాయి అక్కడికి. ఆ 20 తత్వాలు జ్ఞానేంద్రియాలు చూడటం వల్ల అక్కడ పంచతన్మాత్రలు గ్రహించి ఆ మనసుకు చేరవేసినప్పుడే ఎప్పుడైనా మనసు ఆలోచిస్తుంది. మనసు నిలకడ చేసుకోవటం అంటే శరీరాన్ని ఎక్కడికి పోనీయకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ జ్ఞానేంద్రియాలు అనేవి ఏవి చూడవు కాబట్టి అవి ఆలోచన అనేది ఆలోచించవు. భగవంతుడి మీదే ఆలోచన ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అలాగని ఇంట్లోనే ఉండి తాళం వేసుకోమని కాదు. వీటిని మంచి వైపు తీసుకెళ్తే మంచి, చెడు వైపు తీసుకెళ్తే చెడు, అది చూసేదాన్ని బట్టి ఆలోచించటం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే దేవుడి గుడికి వెళ్ళండి, దేవుడి గుడిలోనే ఉండండి, దేవుడు పటాలు పెట్టుకొని ఆ పటం ముందే కూర్చోండి. అంతేగాని లోకాభిరామణం మాట్లాడుకుంటాను, లోకంలో జరిగే వింతలు విడ్డూరాలు అవి చూస్తూ ఉంటే మనసు అనేది అలా పనిచేస్తుంటే దేవుడి మీద ఉండదు కదా. అందువల్ల ఏంటంటే ఫలితం ఉండదు. అందువల్ల ఉపవాసం ఉన్నవాళ్ళు ఆ రోజల్లా కూడా వేరే పనులు పెట్టుకోకుండా మీరు దేవుడి మీద లగ్నం చేసి ఉన్నట్లయితే మీకు ఆ ఫలితం అనేది ఉంటుంది. అది అందువల్ల ఏంటంటే 25 తత్వాలను ఎక్కడికి తీసుకెళ్ళకుండా, అంటే శరీరాన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేకుండా 25వ తత్వం అయినటువంటి ఆత్మే నీవని తెలుసుకొని ఆ ఆత్మని పరమాత్మ వైపు నడిపించడం కోసమే ఈ ఉపవాసాలు అనేది ఉండటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇవి తెలుసుకొని ఉపవాస దీక్షకి సరైన ఫలితం